నమస్కారం, తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తునిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమై క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి కొత్త జీవితం లభించింది. తునిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఏవి రమణ బృందం ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తుని ప్రాంతానికి చెందిన బీఈడీ చదువుకున్న ఓ పేద యువకుడు కొంతకాలంగా అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తుని సమీపంలోని రాహుల్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్ను సంప్రదించారు. కేసును పరిశీలించిన డాక్టర్ ఏబి రమణ తన బృందంతో కలిసి సవివరంగా చర్చించి అరుదైన శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమై రోగి ప్రాణాలు కాపాడబడ్డాయని వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని వెల్లడించారు. ముందుకు తుని పరిసర ప్రాంతాల్లో ఇది మా హాస్పిటల్లోని అడ్వాన్స్డ్ సర్జరీ విషయం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ఈ పేషెంట్ ఏమో అరౌండ్ 35 years మేల్ పేషెంట్, అన్మ్యారీడ్. వాడికి ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితమే రక్తంలోని క్యాన్సర్ ఉందనుకొని డయాగ్నోస్ చేసి దాన్నేమో వెంటనే ఇక్కడ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్లు ఏమో వైజాగ్ సజెస్ట్ చేస్తే వాళ్ళు హెచ్సిజికి వెళ్ళి కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్నారు. అయితే అది క్యూర్ అవ్వదనుకొని చెప్పేసి రిసెక్షన్ చేయకుండా వదిలేశారు. ఆయన తర్వాత ఒక 1 year దాకా బాగానే ఉండి మళ్ళీనేమో వ్యాధితోని చాలా ఇబ్బంది పడి వెంటనే హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటల్లో 6 నెలల క్రితం పేషెంట్కి పేగును బయట పెట్టేసి ఇంకా దానికి ఏంటంటే కంప్లీట్ క్యూరేటివ్ రిసెక్షన్ అయితే చేయకుండాను మళ్ళీ పంపించడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అప్రోచ్ అయితే ఆయన యంగ్ పేషెంట్, దాంతోపాటు ఏంటంటే అడ్వాన్స్డ్ గ్రోత్ ఉండడంతో దాన్ని ఫిస్టులాస్ కూడా ఫామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. ముడ్డి అంతా కూడాను చాలా ఇబ్బందిగా ఉంటే అప్పుడు దానికి ఒక 15 days నుంచి ప్రిపేర్ చేసి కంప్లీట్గా న్యూట్రిషనల్గా నీట్గా కూడా ప్రిపేర్ చేసి అప్పుడు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ముగ్గురు కలిసి దాన్ని లాప్రోస్కోపిక్గాను కంప్లీట్ అబ్డామినో పెరినియల్ రిసెక్షన్ చేసి ఆ గ్రోత్ని తీయడం జరిగింది. ఇప్పుడైతే పేషెంట్ చాలా బాగా రికవర్ అయ్యాడు. తర్వాత ఫర్దర్గా కూడా ఆయనకి ఏం కావాలో అది మళ్ళీ పెట్ సిటీ తీసి దాన్ని రిమైనింగ్ గ్రోత్ ఉంటే మన కీమో అడ్వైజ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రొసీజర్స్ అనేది తుని, పైకరపేట ప్రాంతాల్లోని ఇదే మొదటిసారి అని నేను చెప్తాను. ఎందుకంటే అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి మనకి ఎక్కువగా ఏమి జరగవు. మనం ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ని మన సెంటర్లోనే అందిస్తున్నాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనుకొని చెప్పేసి ఇది తెలియజేయడం జరిగింది. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.